ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఉద్యోగులు ఓయూ పరిపాలనా భవనం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఓయూలో పనిచేస్తున్న ఉద్యోగులకు నవంబర్ 1వ తారీఖు చెల్లించాల్సిన జీతాలు వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని నిన్న ఓయూ రిజిస్టర్ ఫైనాన్స్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లిన ఇంతవరకు ఎటువంటి స్పందన లేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పరిపాలనా భవనం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఓయూ అధికారులు, పాలక మండలి సభ్యులు స్పందించి జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొట్టమొదటిసారి ఈ ఉద్యమం ఇంత మెజారిటీతో వచ్చి ఇవాళ అందరూ ఇలా పింఛని ఉద్యోగాలు కానీ పింఛని ఉద్యోగులకు జీతాలు లేకుండా ఇలా మనకు లేకుండా ఈ ఉద్యమం గడ్డ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ 108 సంవత్సరాలుగా గవర్నమెంట్ చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. 11 విశ్వవిద్యాలయాల నాయకులు రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తాం. వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఉంటే ఛాన్సలర్ ఎక్కడ ఉంటాడు? రాజ్ భవన్ లో ఛాన్సలర్ ఉంటాడు. సానుకూలంగా ఉన్నారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థ. సమస్యలు వచ్చినప్పుడు పాలక వర్గాలు, పెద్దలు పిలిచి మాట్లాడాల్సిన గౌరవం, మినిమం చేయాల్సిన కట్టసి వాళ్ళ మీద ఉంటది. కాబట్టి అది వాళ్ళు మర్చిపోయినరు. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు జనరల్ బాడీ మీటింగ్ తీసుకుంటారు. తప్పకుండా ఒక్కొక్క ఉద్యోగి పోయి మీ యొక్క సమస్యల మీద మాట్లాడండి. కదిలితే తప్ప సమస్యలు పరిష్కారం అవుతాయండి. ఎల్ఐసి లింక్డ్ పెన్షన్ ద్వారా రిటైర్డ్ అయిన ఉద్యోగులకి పెన్షన్ లేదు. ఇలా ఎల్ఐసి లింక్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి నవంబర్ 1వ తారీఖున బోధనేతర మరియు బోధన అధ్యాపకులకు, ఉద్యోగులకు, అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు కానీ, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు కానీ నేటి 7 తారీఖు వరకు కూడా మాకు ప్రభుత్వం చెల్లించలేదు. ఇక్కడ విశ్వవిద్యాలయం కూడా ఈ యొక్క అంశం మీద నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించింది. కాబట్టి ఈ 6 రోజులుగా అటు రిజిస్ట్రార్ గారిని, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫైనాన్స్ ఆఫీసర్ని, మరి వైస్ ఛాన్సలర్ గారిని కలిసే ప్రయత్నం చేసినాం. రిజిస్ట్రార్ గారికి సమస్యను మొత్తం దృష్టికి తీసుకెళ్లినాం. అయినప్పటికీ కూడా రిజిస్ట్రార్ గారు ఈ యొక్క సమస్య పట్ల సరైన విధంగా స్పందించకపోవడం, మరి అదేవిధంగా ఫైనాన్స్ ఆఫీసర్ కూడా సరైన విధంగా స్పందించకపోవడం, మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు మేము ఎన్నికైన నాటి నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి నూతనంగా ఎన్నికైన ఉద్యోగ సంఘాలను తేనెటి విధిని పిలిచి పరస్పర సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీ కూడా గౌరవ వైస్ ఛాన్సలర్ గారు తిలోదకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఉద్యోగ సంఘాలను సన్మానించుకునే కార్యక్రమం ఒకటి ఉంటుంది. గౌరవ వైస్ ఛాన్సలర్ గారు దాన్ని అధ్యక్షత జరుగుతుంది. దానికి కూడా సమయం ఇవ్వకుండా ఉద్యోగుల యొక్క సమస్యలని మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా మరి సార్ వివరించినటువంటి తీరు ఒక నియంత్రణతో పోకడ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి మేము కూడా కోరుకుంటున్నది, ఎన్నికల్లో చెప్పింది కూడా ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు ఉద్యోగులకు కానీ, ఇటు ప్రజాస్వామ్యంలో పౌరులకు ఇచ్చినటువంటి హక్కులని, వాక్ స్వాతంత్రాన్ని ఇక్కడ కొనసాగించాలని చెప్పి మేము కోరుకున్నాం. కానీ ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమస్యలు వినడానికి మా వైస్ ఛాన్సలర్ గారికి సమయం లేదు. మరి ఉద్యోగ సంఘాలకు వెళ్ళినప్పుడు 3 గంటలు నిలబెట్టి 3 నిమిషాల టైం ఇచ్చి బయటికి వెళ్ళగొట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాలు చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకో బాధ. ఆ రకంగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఇవాళ జీతాలు లేవు సార్ అని చెప్పేసి మేము నిన్న సాయంత్రం 6 రోజులు మేము సమయంలో ఉండి వాళ్ళ దృష్టికి రాతపూర్వకంగా తీసుకుపోవడం జరిగింది. మేము నిరసన కార్యక్రమం చెప్తున్నాం, ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సార్ దగ్గర నుండి కానీ, అథారిటీస్ దగ్గర, పాలక వర్గాల నుంచి ఎటువంటి స్పందన లేదు. విధి లేక, గతి లేక ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుడుతుంది. మరి ఈ అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంజూరు చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
మరి అట్టి విషయంలో ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఉస్మానియా అధ్యాపకుల సంఘాలతో సంప్రదింపులు జరిపి మరి వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని విశ్వవిద్యాలయాన్ని